మా పాస్టర్ గారు ఇక్కడ చాలా పాత్రలు అన్నం వండడానికి, కూర వండడానికి, టిఫిన్ వండడానికి అన్నీ చాలా పాత్రలు పెట్టారు. ఆ పైన చూడండి, పైన అక్కడ పాత్రలన్నీ పేర్చింది. అదేమో చిన్న పాత్ర, అదేమో పెద్ద పాత్ర. పైనేమో కొన్ని పాత్రలు పేర్చింది, ఈ కిందేమో కొన్ని పాత్రలు వండుతుంది. మీరు చెప్పండి, ఈ పైన పాత్ర ఏమో మన సజీవ్ అనుకుందాం, పైన ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఈ కిందేమో మన విజయరాజు, ఈడేమో అన్నీ వండుతున్నాడు, కూర్చున్నాడు. ఈ పైన పాత్ర పైకెక్కి అంటుంది, పైనోడు కింద ఎలా చూస్తాడు? ఏమరా వంట చేస్తున్నావా, కడుగుతున్నావా, తుడుస్తున్నావా, నన్ను చూడరా నేను ఎంత పైన ఉన్నానో. ఇంటి యజమానుడు నన్ను పైన పెట్టాడు అన్నాడు, కింద ఉన్నా అన్నాడు. ఒరే పైనున్న పాత్ర, నువ్వు పైన ఉన్నావు కానీ నీ ఒంటి మీద అంత దుమ్మేరా. నువ్వు ఉన్నది పైనే కానీ నీ ఒంటి మీద అంతా దుమ్మే. నేను కిందున్నాను, నా ఇంటి యజమానుడికి వాడబడుతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. అఫ్కోర్స్ నన్ను కడుగుతున్నారు, నేను అడిగిపోతున్నాను. నువ్వేం చదువుతున్నావు? తుప్పెట్టేస్తున్నావు, నువ్వు తుప్పు పడుతున్నావు, నేను అరిగిపోతున్నాను. ఓ పాట పాడతాను చూడండి, బాగుంటుంది. తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ సేవలో, కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ, ఎవరికి కనపడకుండా టపక్కుమని మాయమయ్యిపోయేదానికన్నా మట్టిలోకి వెళ్ళిపోయే శరీరాన్ని నా మందిరంలో ఖర్చు పెడతా యేసయ్యా. వచ్చిపోయే ఈ జీవితం కన్నా నీ మందిరంలో, నా చేతిలో, నా కాళ్ళు, నా కష్టమంతా నీ మందిరంలో వాడబడతానే యేసయ్యా. కిందన్న పాత్ర అంటుంది, తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్యా నీ సేవలో, కరిగిపోతా యేసయ్యా నీ సేవలో. దేవుని బిడ్డ, ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస జీవితంలో నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు? నీకంటూ ఏ పోరాటం లేదా? నీకంటూ ఏ పరిచర్య లేదా? దేవుడు నిన్ను పరిచర్య కోసం వాడుకోకుండా అలాగ పైన పెట్టాడా? షోకేసులో బొమ్మలో ఉన్నావా? అలాగ ఒక మూల కదలకుండా, ఎవరికి ఉపయోగపడకుండా, ఇంటి వారికి ఉపయోగపడకుండా ఒక బొమ్మ ఉన్నట్టుగా ఆ ఇంట్లోనే ఉన్నాయి. అని ఒక పాత్ర వాడబడుతుంది, ఒక పాత్ర బూజు పడుతుంది. బిడ్డ, యవ్వన బిడ్డ, ఓ చెల్లెమ్మ, నీ పరిచర్య ఏమిది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరిచర్య విషయంలో నేను కడముట్టించి తిని. హల్లెలూయా.